నమ్ముకున్న తర్వాత లేకపోతే దేవుని నమ్ముకోక మునుపు మన గృహాలు ఎలా ఉన్నాయి? ప్రతి గృహం కూడా ఎలా ఉండాలి అనంటే దీవెనకరంగా ఉండాలి. ప్రతి గృహం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఏం చేశాడు అనంటే మనుషులు కలగ చేసినప్పుడే స్త్రీని గాను పురుషుని గాను కలగ చేశాడు. వారికి కుటుంబ బాధ్యత అప్పగించాడు. దేవుడు పక్షపాతం లేని దేవుడు. కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎటువంటి వాడండి? పక్షపాతం లేని దేవుడు. దేవుడు స్త్రీ పురుషులను సమానంగా చేశాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అయితే గృహాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం మాత్రము స్త్రీకి ఇచ్చాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఒకవేళ స్త్రీలు ఎవరైనా జ్ఞానవంతురాలు కాదనుకోండి, పురుషుడు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు అనుకుందాం, ఆ ఇల్లు కట్టబడుతుందంటే వాక్యానుసారంగా కట్టబడదు. ఎందుకని? గృహాన్ని కట్టుకునేటువంటి జ్ఞానము, గృహాన్ని కట్టుకునేటటువంటి ఆ తెలివి ఎవరికి ఇచ్చాడు? ఆ భాగ్యం, ఆ యోగ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు అంటే స్త్రీకే ఇచ్చాడు. అర్థమైందండి? సహజంగా పురుషుడు ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ, ఎంత గొప్పవాడవుతున్నప్పటికీ దాని వెనకాల ఎవరుంటారు అని అంటే స్త్రీ ఉంటుంది అనేటువంటి మాట మనందరికి బాగా తెలుసు. స్త్రీ పైకి కనిపించకపోవచ్చు, కానీ స్త్రీ హస్తం లేకపోతే, అది తల్లిగానైనా సరే భార్యగానైనా సరే, స్త్రీ హస్తం లేకపోతే ఏ వ్యక్తి కూడా, ఏ పురుషుడు కూడా అంతగా వర్ధిల్లలేడు, దీవెనకరంగా ఉండలేడు అనే సత్యము మనం తెలుసుకోవాలి. ఇక్కడ వేరే పురుషుల సంగతిని పక్కన పెడదాం. ఒక గృహము ఏ విధంగా ఉండాలి అంటే దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు ఆ గృహం దీవెనకరంగా ఉంటుంది అంటే ఆ గృహ ఇంటిలో ఇలా ముఖ్యంగా సహజంగా మనం ఊరిలో చెప్తారు, లోక సంబంధమైన సామెత ఏమంటారు? ఇల్లును చూడు, దేవునికి స్తోత్రం. అక్కడే అర్థమైపోతుందంట అందరికీ. ఇల్లును చూడు, ఇల్లాలను చూడు. అయితే వాక్యం కూడా మనకి ఏం చెప్తా ఉందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం రక్షింపబడక వరకు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన గృహాలు ఎలా ఉన్నాయి అనేది మనం పక్కన పెడితే, రక్షింపబడిన తర్వాత మన గృహాలు ఎలా ఉన్నాయి, మన ఇళ్ళు ఎలా ఉన్నాయి, మన ఇళ్లలో ఏముండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆ రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదములు, ఉత్సాహము, సంతోషము, సమాధానం ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మన కుటుంబాలు అలా ఉన్నాయా? ఏమండి, మన కుటుంబాలలో సంతోషం ఉందా? మన కుటుంబాలలో సమాధానం ఉందా అని మనం ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకుంటే చాలా కుటుంబాలలో ఆ సంతోషం లేదు, ఆ సమాధానం లేదు. కారణం ఎవరనుకోవాలి? కారణం ఎవరనుకోవాలి అంటే, ఒకరి మీద ఒకరు చెప్పుకొని, ఇదిగో ఇతని వల్ల ఇలా జరుగుతా ఉంది, ఇతని వల్ల ఇదని చెప్పేసి స్త్రీ అంటే, ఇదిగో ఈమె వల్ల అని చెప్పేసి పురుషుడు అంటా ఉంటాడు. అంటే ఒకరినొకరు మనం నిందించుకోవడమే సరిపోతా ఉంది తప్ప, అసలు వాక్యము, దేవుడు ఎవరైనా ఉన్నాడా మన జీవితాల్లో అంటే వాక్యం లేదు, దేవుడు అంతకంటే లేడు. మన సొంత తెలివితేటలో, సొంత ఆలోచనలు, సొంత విధానాలు మాత్రమే ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా కుటుంబాలలో అశాంతి, అసమాధానము నెలకొల్పబడి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ముఖ్యంగా జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటే, జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే తన ఇంటి విషయంలోనే ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ముఖ్యంగా తన ఇంటి విషయంలో, ఇల్లంటే బిల్డింగ్ కాదండి, ఇల్లంటే బిల్డింగో లేదా ఇంకేదో మరొకటి కాదు. ఇల్లంటే భార్య, భర్త, బిడ్డలు. అర్థమైందండి? ఇల్లంటే ఎవరు? ఇల్లంటే భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, వీళ్ళు ఇల్లంటే. ఆ ఇంటి విషయంలో ఆ స్త్రీ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే బాధ్యత కలిగి ఉంటుంది, ఆలోచన కలిగి ఉంటాం. ఒకవేళ ఆమె ఇంట్లోనే ఉంటే తప్పకుండా ఇంటి గురించి బాధ్యత తీసుకుంటది. ఒకవేళ ఇంట్లో లేదనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఒక ఉద్యోగమే చేస్తుంది, ఏదైనా పనే చేసుకుంటుంది అనుకోండి. అయినప్పటికీ ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ ఉంటున్నప్పటికీ ఇంటి గురించిన ఆలోచన ఉంటాయి, భర్త గురించిన ఆలోచన ఉంటుంది, పిల్లల గురించిన ఆలోచన ఉంటుంది, అత్తమామల గురించిన ఆలోచన, తల్లిదండ్రుల గురించిన ఆలోచన. ఈ ఆలోచన మాత్రం ఆమె కలిగి ఉండినప్పుడు మాత్రమే ఇంటిని గురించి ఆమె కట్టుకునే ఆలోచన ఉందని అర్థమవుతుంది. చాలా మంది ఇంటిని విడిచిపెట్టి ఉద్యోగానికి పెడితే ఇల్లు విషయం గుర్తుండదు వాళ్ళకి. ఎందుకు? ఉద్యోగంలో ఆమెకు మంచి పేరుంది, మంచి గుర్తింపు ఉంది,
కనుక అక్కడే ఎక్కువ మనసు పెడతా ఉంటుంది. కానీ స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి యోగ్యత జ్ఞానం ఏంటి తెలుసండి, అక్కడ నుండి కూడా ఇంటి గురించి ఆమె బాధ్యత తీసుకోగలదు. మల్టిపుల్ టాలెంట్ స్త్రీకి దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసండి, పాస్టర్ గారికి బాగా తెలుసు. పాస్టర్ గారికనే కాదు, చాలా మందికి బాగా తెలుసు. మల్టిపుల్ టాలెంట్ ఎక్కడుండి కూడా ఆమె ఇంటిని గురించి పట్టించుకోవడానికి అవకాశం ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడా, ఒకవేళ ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, ఇంకా రాజకీయ రంగంలో, ఏ రంగంలో ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ ఏంటంటే మల్టిపుల్ టాలెంట్ అని చెప్పాను కదా. ఆమె కనుక దృష్టి పెడితే ఇంటి మీద, తప్పకుండా ఆ ఇల్లు ఎలా ఉంటుందో కట్టబడుతుంది. ఆ ఇంటిలో వాళ్ళందరూ కూడా ఆమెను బట్టి సంతోషించగలుగుతారు. ఇదిగో భర్త చెప్తాడు, నా భార్య మా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుందని భర్త చెప్పగలుగుతాడు. పిల్లలు చెప్పగలుగుతారు, మా అమ్మ అక్కడ ఉండేటప్పటికి, ఉద్యోగం చేస్తున్నప్పటికి, లేకపోతే చేతి పనులు చేస్తున్నప్పటికి, లేకపోతే మరొక రంగంలో ఉన్నప్పటికీ మా పట్ల చాలా బాధ్యతగా ఉంటుందని పిల్లలు కూడా చెప్పగలుగుతారు. కేవలం అంత మాత్రమేనా, అత్తమామలు కూడా చెప్పగలుగుతారు. ఏమనంటే, ఇదిగో మా కోడలు చాలా మంచిదండి, ఆమెకి ఎంతో పని భారం ఉన్నప్పటికీ మమ్మల్ని మర్చిపోవటం లేదు, మా పట్ల కూడా బాధ్యత తీసుకుంటుంది అని చెప్పేసి అత్తమామలు కూడా నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎవరి విషయంలో? జ్ఞానవంతురాలైనటువంటి ఆ స్త్రీ విషయంలో వాడు సాక్ష్యం చెప్తారు. నీకు ఏ సాక్ష్యం కావాలి? నీ ఇంటిలో సాక్ష్యం కావాలా, లేదా వీధిలో సాక్ష్యం కావాలా? ఏమండి, సహజంగా ఇంట కలిసి రచ్చగలచాలి అని అంటారు, అవునా కదా? ఇంటిలో నీకు మంచి పేరు ఉంటే తప్పకుండా బయట సంగతి నీకు అనవసరం, ఎందుకంటే నీకు ఇంటి వాళ్ళే నీకు ముఖ్యం. చాలా మంది ఇంటిని ఏం చేస్తున్నారు అంటే విడిచిపెడుతున్నారు, బయట విషయాల్లో ఎక్కువ మనసు పెడుతున్నారు. అయితే జ్ఞానవంతురాలు చేసే పని అది కాదు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలంగా, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నటువంటి వారంగా మనం ఎలా ఉండాలి అంటే, ప్రత్యేకంగా స్త్రీల విషయంలో స్త్రీ ఏం చేయాలి అంటే నీ ఇంటి విషయంలో నీ బాధ్యత కలిగి ఉండాలి. అర్థమైందండి? భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వారి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైన పని. ఇది దేవునికి ఇష్టమైన పని. నేను పనికి వెళ్తున్నాను కదా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, ఇంటి విషయం నాకు తెలియదు. చాలా మంది స్త్రీలు పట్టించుకోరు ఇంటి విషయాలు. ఏమండి, కొంతమంది మాట చెప్తున్నారు, పిల్లల విషయంలో బాధ్యత ఉండదు, భర్త విషయంలో బాధ్యత ఉండదు, ఇంటి వాళ్ళ విషయంలో బాధ్యత ఉండదు. ఏమంటే, నేను సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. నిజమే, నువ్వు కష్టపడుతున్నావు, కాదంటలేదు. కానీ ఒక స్త్రీగా బాధ్యత ఏంటంటే తన భర్త విషయంలోను, పిల్లల విషయంలోను, కుటుంబ సభ్యుల విషయంలోను బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండట్లేదు అనే విషయం ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలనే స్త్రీ అయితే మాత్రము తప్పకుండా వారి గురించి పట్టించుకుంటది అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు పతనమైపోవడానికి, కుటుంబాలలో ప్రేమ సామరస్యం లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే, చాలా మంది స్త్రీలు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండటం లేదు. అనుకుంటున్నారు, నా ఇల్లు బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారు, కానీ ఆ భర్త పరిస్థితి ఎలా ఉందో, బాధ్యత తీసుకోకపోతే భర్త ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. అటువంటి బాధ్యత లేని స్త్రీలుగా ఉంటే ఆ కుటుంబం కట్టబడదు. ప్రియమైన తింటారా, అర్థమైందండి? పిల్లల విషయంలోనైతేనేమి, భర్త విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో బాధ్యత తీసుకుని వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి స్త్రీకి ఉంటుందని, ముఖ్యంగా జ్ఞానవంతురాలైన స్త్రీకి ఉంటుందని ప్రభువు మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక మాట చెప్తారండి, కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే, బాధ్యత తీసుకునేటువంటి భార్యలు కనుక ఉన్నట్లయితే చాలా మంది భర్తలు ఎలా ఉంటారు అని అంటే బాధ్యత లేని వాడిగా ఉంటారు, బాధ్యత లేని వారిగా ఉంటారు. అయితే ఈ బాధ్యత పని ఏంటి తెలుసా? జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే తన భర్తను బాధ్యత కలిగిన వ్యక్తిగా నిలబెట్టవలసిన అవసరము ఆమెకున్నది, ఆ బాధ్యత కూడా ఆమెదే. అర్థమైందండి? భర్తను సరైన క్రమంలో పెట్టుకునేటువంటి జ్ఞానము దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుడు ఆ స్త్రీకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే ఇల్లు కట్టుకునే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కొంతమంది అంటే జ్ఞానం లేనటువంటి వాడైతే భర్త మీద నిందలేయటమో లేకపోతే ఆరోపణ చేయటమో జరుగుతుంది, కానీ
జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే ఏం చేస్తుందో తెలుసండి, ఆ కుటుంబాన్ని కట్టుకుంటుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చెప్తాను నేను. ఒక భర్త ఉన్నాడట, పరమ త్రాగుబోతు. ఎందుకు పరమ త్రాగుబోతు అని అంటే, ఈ స్త్రీ పని చేస్తుంది, పనికెడుతుంది, డ్యూటీ చేసుకుంటది, సంపాదిస్తుంది, కుటుంబ ఖర్చులకు ఉపయోగిస్తుంది. ఆయన కూడా పనికెడతాడు, సంపాదిస్తాడు, తాగేసి వస్తాడు, ఇంట్లో ఏమి పట్టించుకోడు, తిడతా ఉంటాడు. భార్యను తిడతాడు, పిల్లల్ని కొడతా ఉంటాడు, భార్యను కూడా కొడతా ఉంటాడు. ఆ కుటుంబం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? మళ్ళీ పైగా ఆ కుటుంబం ఎటువంటి కుటుంబం అంటే, ఆ భర్త అయితే దేవుని సన్నిధికి రాడు, కానీ భార్య దేవుని సన్నిధికి పెడతాడు. ఎందుకో తెలుసా? ఎవరో చెప్పారు, సువార్త చెప్పారమ్మా, ప్రభుని నమ్ముకో, దేవుని సన్నిధికి రా, నీ భర్తను మారుస్తాడు దేవుడు, నీ కుటుంబం కట్టబడుతుంది, మీరు దీవెనకరంగా ఉంటారని చెప్పేసి సువార్త చెప్తే, పాపం ఆ స్త్రీ ఎంతో ఆశతో, ఎందుకు నా కుటుంబం కట్టబడాలి, నా భర్త బిడ్డలు మేమందరం బాగుండాలని ఆశ ఆ స్త్రీకి. ఆమె ఏం చేసి దేవుని సన్నిధికి వస్తా ఉంది. అయినా మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు. ఎంతో వేదనతో, రోదనతో ప్రభు సన్నిధిలో ఆమె కొనసాగుతూ సేవకుడు చెప్పిందట ఒకసారి, అయ్యా మా పరిస్థితి ఇది, నా భర్తలో ఏ మాత్రం మార్పు రాలేదు, నేను ఎంతకాలంగా దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ ఆయనలో ఏ మార్పు లేదు. నేను వెళితే చాలు, ఆయన ఆదివారం ఇంటి దగ్గరే ఉంటాడు, తాగి వచ్చేస్తాడు ఉదయాన్నే. మామూలు రోజులైతే సాయంకాలం తాగుతాడు, కానీ ఆదివారం సెలవు వచ్చిందని చెప్పేసి డ్యూటీ కూడా ఉండదు, మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి తాగడం మొదలు పెడతాడు. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు తెలియదు, ఇంటిలో పైసా ఇవ్వడు. అయితే దేవుని సేవలో ఒక మాట చెప్పాడట. ఏం చెప్పాడు తెలుసా? ఆయన తాగి వస్తున్నాడా, నువ్వు సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, దేవుడు కృపగల దేవుడు, తప్పకుండా నీ భర్తను మారుస్తాడు అని చెప్పేసి దేవుని సేవకుడు చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏమి సహనం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటుంది, ఆయన ప్రవర్తన అలా ఉంటుంది. ఆయన ఒకటంటే ఏమి రెండు గంటలు మొదలు పెట్టేది. మీకు తెలుసా, త్రాగుబోతూ భర్త అయిన భార్యలు ఏ విధంగా ఉంటారు? మీకు ముందు కూడా చెప్పాను ఒకసారి. PHPలో ఒక అతను ఉండేవాడు, మిలిటరీ అతను. త్రాగితే ఆయన కంట్రోల్ ఉండదు, అలాగే ఒంట్లో శక్తి కూడా ఉండదు. త్రాగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. చెప్పాను కదా ఇంతకు ముందు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయితే తర్వాత లోపలే కాబట్టి, టౌన్షిప్ లోనే కాబట్టి, కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఏం చేసేవారంటే, అతను తాగి పడిపోతే తీసుకెళ్లి ఇంటి దగ్గర అప్పు చెప్తాము, బయట ఉంటే అసహ్యంగా ఉంటుంది చూసేవాడు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఇంటికి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆయన మంచిగా ఉంటే మాత్రం ఇంటికి వెళ్ళాడు, కొద్దిగా స్పృహలో ఉంటే మాత్రం ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఏమవుతుంది? ఇంటికి వెళ్తే ఏమవుతుందండి? అలా ఇంట్లో తీసి తనిపేసి కొట్టేస్తా ఉంటారు. అర్థమైందండి? వాళ్ళన్నీ పూర్తిగా అతని త్రాగి కనుక ఇంటికి వెళ్ళాడు అని అంటే బాగా తిరిగేసేస్తుంది. ఆ భయం ఆయనకుండి ఇంటికి వెళ్ళేవాడు కాదు. సరే, ఒకరు మాకు తర్వాత తెలిసింది ఈ విషయం, అది పక్కన పెడదాం. వాళ్ళు అన్యులు కాబట్టి ఆ విధంగా జరిగిపోతా ఉంది. మరి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఏమండి, ఆమె ఆ విధంగా చేసేదని చెప్పేసి మీరు కూడా అలా చేస్తారా? భర్తల విషయంలో తాగి వచ్చాడని చెప్పేసి తనిపేసి పని ప్రారంభించేస్తారా? మనం అలా చేయకూడదు. ఎందుకు తెలుసా? భర్తను గౌరవించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమన్నట్టుందంటే వాక్యంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది. నువ్వు కనుక మంచి జ్ఞానం కలిగిన స్త్రీ అయితే ఆ భర్త ఏం చేస్తాడు తెలుసా? నేను కిరీటంగా తల మీద పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? మీ ప్రవర్తన బాగుంటే, స్త్రీ తన భార్య ప్రవర్తన కనుక బాగుంటే, తన భార్య అతను ప్రేమించి కుటుంబం పట్ల బాధ్యత తీసుకునే స్త్రీగా కనుక ఉన్నట్లయితే అతను ఏమంటాడంటే ఆమెను యోగ్యురాలని బైబిల్ చెప్తా ఉంది. అర్థమైందండి? కుటుంబం పట్ల బాధ్యత కలిగిన స్త్రీని, ఆ జ్ఞానం కలిగి నడుచుకునే స్త్రీని బైబిల్ ఏమంటుందండి? యోగ్యురాలు. ఒకవేళ నీవు యోగ్యురాలు కనుక అయితే, నీ భర్త ఎటువంటి వాడైనప్పటికీ, వాడు పరమ కోపిష్ట అయినప్పటికీ, తిరిగిపోతైనప్పటికీ, వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తల మీద పెట్టుకుంటాడు. తల మీద పెట్టుకోవడం అంటే ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నీ పేరు చెప్పుకుంటాడు. ఇదిగో నా భార్య నన్ను నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుంది, నేను తిరిగిపోతే
నేను త్రాగబోతునే అయినప్పటికీ నా భార్య నా పట్ల నా పిల్లల పట్ల ఎంతో బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి, ఎంతో శ్రద్ధగా ఉంటుందని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే తన మీద పెట్టుకుంటాడు. యోగ్యురాలు తన భర్తకు కిరీటము వంటిది. కిరీటం అంటే ఏదో కిరీటము వారి పేరు రాసి తన మీద పెట్టుకుని తిరగడం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను గణపరుస్తూ ఉంటాడు. ఆమె ఒక సాక్షిగా చెప్పుకుంటా ఉంటాడు. ఈరోజు చాలా మంది భర్తలు చెప్తున్నారు, వాడు చెప్పుకోలేక ఎవరి విషయమో భార్యను పెట్టే హింసలు. అంటే నేను అటువంటి భార్యల గురించి నేను మాట్లాడట్లేదు, కేవలం జ్ఞానవంతురాల గురించి నేను మాట్లాడాలని నేను అనుకున్నానండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుందంటే ప్రియమైన దగ్గర ఇందాక చెప్పాను కదా, ఒక భార్య గురించి, దేవుని సన్నిధికి వెళ్ళే భార్య. ఆమె భర్తలో మార్పు రాలేదట. రోజు దేవుని సన్నిధికి వెళుతున్నప్పటికీ, ఇంచుమించు కొన్ని నెలలుగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పటికీ అతనిలో మార్పు రాకపోయేసరికి ఆమె మరలా చెప్పిందట సేవకులతో, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా భర్తలో ఎటువంటి మార్పు రావటం లేదు. అయితే నీకు చెప్పాను కదమ్మా, ఆయన తిడితే తిట్టాడు, నువ్వు తిట్టమని చెప్పేసి ఎలా ఉంటుంది, తిట్టకుండా ఉండలేకపోతే. ఎందుకంటే ఆయన పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. నన్నే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నాడు, పిల్లల్ని కూడా తిడుతున్నాడు. నేను ఉండలేకపోతున్నా, నేను కూడా తిట్టేస్తున్నా. ఇద్దరు తిట్టుకోవడమే సరిపోతుందంట. అయితే సేవకులు ఒక మాట చెప్పారట, ఆయన అంటే దేవుని సన్నిధికి రావట్లేదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నీకు సహనం కలిగి ఉండాలమ్మా, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు ఏం చేస్తాడంటే పరిస్థితులను మార్చివేస్తామా, నీ భర్తను మార్చు, దేవుడు తప్పకుండా మారుతాడు. నువ్వు ఓర్పు కలిగి ఉంటే అది నా వల్ల కావట్లేదయ్యా, ఆయన పరిస్థితి, ఆయన మాటలు ఏంటంటే నా వల్ల కావట్లేదని చెప్పింది. అయితే ఒక మాట చెప్పాడు పాస్టర్ గారు, వినండి జాగ్రత్తగా. ఏం చెప్పాడు? చూశాడట, వాటర్ బాటిల్ కనపడేది, ఇదిగమ్మా వాటర్ తీసుకెళ్ళి నీటిలో ఈ ప్రార్థన చేసిన నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్లు నోట్లు వేసుకో. ఈ ఆయన వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు అనుకుంటుంది, నీళ్లు నోట్లు వేసుకో, ఇంకా నోట్లోనే ఉంచుకోవాలి. నీళ్ళు ఏం చేయాలి? నీటి నిండా నోటి నిండా నీళ్ళు వేసుకో, అలాగే ఉంటుంది. మిగతా ఎప్పటివరకు మింగకూడదు అని అంటే మీ ఆయన కొడుకున్నంత వరకు కష్టంగా చెప్పారు. మీ ఆయన కొడుకున్నంతసేపు, కొడుకునేంత వరకు నువ్వు మింగకూడదు. ఆయన కొడుకున్న తర్వాత నువ్వు మింగేసి ఆ తర్వాత నీ పనులు చేసుకో అని చెప్పాడట పాస్టర్. సరే, నా భర్త మాట్లాడు, తప్పకుండా మాట్లాడు, నేను చెప్పిన పని చెయ్యి, తప్పకుండా మాట్లాడని చెప్పేసి పాస్టర్ గారు వాటర్ ఇచ్చాడట. అయితే ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికే ఆల్రెడీ తాగేసి వచ్చాడు, ఏదో కొనుక్కుంటాడు. ఆ మాటని కొద్దిగా కనపడుతుంది. ఇంట్లోకి వెళ్ళే ముందే కొద్దిగా నీళ్ళు నోట్లేసి ఉందట. మెంగకూడదని చెప్పాడు మాస్టర్ గారు. మెంగకుండా నోట్లు వేసుకున్న నీళ్ళు మెంగకుండా నోట్లు ఎంత కష్టం చూడండి, చాలా కష్టం కదా. ఎవరి దగ్గు వచ్చినా లేకపోతే దాహం వేసినా మింగాల్సి వస్తుంది కదా. సరే, ఏం కాకలైతున్నప్పటికీ దాహం కూడా అవుతుంది, కానీ నీళ్ళు మాత్రం నోట్లు వేసుకుంది. ఇప్పుడు ఆయన కొనుక్కుతున్నాడు. ఇంతకుముందైతే ఏం కూడా మొదలుపెట్టి ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే నీళ్ళు నోట్లో ఉండే మెంగొద్దన్నాడు, పీయకూడదు. సరే, కొనుక్కున్నాడు, మాటలే తిట్టాడు. మొత్తానికి ఏమో మౌనంగా ఉంది, తన పని తను చేసుకుంటా ఉంది, పిల్లల విషయంలో చూసుకుంది. మరి భర్త ఏం చేశాడు? అరిచి ఏదో తిట్టి అరిచిపోయాడేమో, మౌనం అయిపోయాడు. తాగి వచ్చాడు కదా, తిన్నాడో లేదో తెలియదు, కొడుకుంటుపోయాడట. అప్పుడు ఏం చూసింది, ఆ కొడుకున్నాడు అని చెప్పేసి ఆ నీళ్ళు మింగేసి అన్నం కూడా పెట్టుకొని అన్నం తినేసి ఆగేయకూడదు. అది ఆదివారం సంగతి. సోమవారం ఇద్దరు ఉదయం బాగానే ఉంటారు, ఉదయం బాగా ఎవరి పనులు వెళ్ళిపోతారు. సాయంకాలం వచ్చేటప్పుడు వేసుకుని వస్తాడు తావులోనే ఆయన. సరే, ఏమేం చేసింది? సాయంకాలం వచ్చేసరికి ఇప్పుడు ఆయన వస్తాడు కదా, వస్తున్నాడు, తూలుకుంటూ వస్తున్నాడు, తిట్టుకుంటూ వస్తున్నాడు, ఎవరు తిడుతున్నాడో తెలియదు. ఆయన వస్తున్నాడు అనేసరికి ఏమో నీళ్లు నోట్లు వేసుకుంది. చెప్పారు కదా పాస్టర్ గారు, నీళ్ళు ఏం చేయమన్నాడు? నోట్లు వేసుకో, మింగకూడదు. ఆ మాట గుర్తుంది. నోట్లు వేసుకుంది. ఆయన వస్తున్నాడు, వచ్చి రావడంతోనే అది అటువంటి అది ఇదని చెప్పేసి అంట మొదలు పెట్టాడు. సరే, ఆయన తిడుతున్నాడు,
కిసిరేస్తున్నాడు ఏ మాత్రం ఏం పని చేసుకుంటా ఉంది మామూలుగా మాట్లాడలేదు. ఎందుకంటే నోట్లో నీళ్లు ఉండిపోయాయి. ఆయన డౌట్ వచ్చింది, ఏంటి ఇంతకుముందు నిన్నటి వరకు ఒక మాట అంటే రెండు మాట్లాడేది, ఏంటి ఈరోజు మాట్లాడట్లేదు, నేను ఇది తిట్టినా మౌనంగా ఉంటుంది ఏంటి, ఎక్కడొచ్చింది మార్పు? అతనికి డౌట్ వచ్చింది. ఏమండి, అతనికి డౌట్ వచ్చింది, ఏమైంది నేను ఎంతగా మాట్లాడాలి మౌనంగా ఉండిపోయింది అంతే. ఎందుకంటే నోట్లో నీళ్లు ఉండిపోయింది. అరుచుకున్నాడు. ఇంతకుముందు స్పీడ్ లేదు, తగ్గిపోయింది, కొద్దిగా తగ్గిపోయి ఇక కామ్ అయిపోయాడు. చూస్తున్నాడు, ఈమె వచ్చింది, తన పని చేసుకుంది, వంట పని చేసుకుంది, అన్నం కూడా పెట్టింది, అసలు పెట్టేసింది అంతే. ఈయన చూశాడు, ఏది మాట్లాడలేదు కదా, వచ్చి చూశాడు, నా కోసం అన్నం పెట్టిందని చెప్పేసి అన్నం కూడా తిన్నాడు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. మళ్ళా సెకండ్ డే మళ్ళీ మామూలే. సాయంకాలం వచ్చేసరికి ఈ మధ్య ఏ పని చేస్తుంది, అతను పడుకున్న తర్వాత ఆ నీళ్లు మింగేసి ఏం భోజనం చేయండి, నేను పడుకోవడం. రెండో రోజు కూడా అలాగే, మూడో రోజు కూడా అలాగే జరుగుతుంది. అలాగే వారం తిరిగేసరికి రోజు తిట్టుకుంటూ వచ్చే మనిషి తిట్టట్లేదు. ఇప్పుడు తిట్టట్లా, మామూలుగా వచ్చేస్తున్నాడు. మామూలుగా వచ్చేసి ఇక చూడండి, వారం 10 రోజుల్లోనే ఆయనలో మార్పు వచ్చేసింది. తిట్టకుండా ఆదివారం వచ్చేసరికి నేను కూడా చర్చికి వస్తాను అన్నాడు. ఆదివారం వచ్చేసరికి నేను కూడా చర్చికి వస్తాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పుకుందామా? చాలా మంది స్త్రీలు మాత్రమే వస్తారు చర్చికి, భర్తల పిల్లలు విడిచిపెడుతున్నారు. ఆ స్త్రీ ఏమనుకోవాలి? జ్ఞానవంతురాలైన స్త్రీ అనాలా, లేకపోతే మూడు రాలనుకోవాలా, ఇంకా చెప్పాలి ఆమె మాత్రమే భక్తి పరురాలనుకోవాలా, భర్తలు లేకపోతే పిల్లలు భక్తి లేని వాడు అనుకోవాలా, ఏమనుకోవాలి అని అంటే ఒక మాట చెప్తాను. వాక్యం ఏమంటుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కేవలం ఒక స్త్రీ మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి భక్తిగా జీవిస్తే సరిపోదు, తనతో పాటు తన భర్త పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో ఉండటము ఆ కుటుంబానికి ఆశీర్వాదం. అర్థమైందండి? అయితే ప్రారంభంలో స్త్రీలే వస్తారు. ప్రారంభంలో ఎవరు వస్తారు? స్త్రీలే వస్తారు. కానీ ఆ స్త్రీ ఏం చేయాలంటే క్రమక్రమంగా తన కుటుంబాన్ని కట్టుకునే క్రమంలో తన భర్తలను బిడ్డలు కూడా దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. ఎప్పుడైతే కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉంటుందో తప్పకుండా ఆ కుటుంబం ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. ఈ భార్య భర్తల విషయంలో చెప్పారు కదా. రెండవ రోజు కొన్ని రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అతను కూడా వచ్చాడు. రావడంతోనే పాస్టర్ గారి దగ్గరతో ప్రార్థన చేయించుకున్నారా అని చెప్పి తీసుకెళ్ళాడట. ఈమె పాస్టర్ గారి మొట్టమొదటి వారమే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడట. తీసుకెళ్లి ప్రార్థన చేయించుకున్నారా, భర్తతో పాటు వెళ్ళింది. మౌనంగా వెళ్తా ఉంది అంతే. ప్రార్థనకు వస్తానంటే రా, నీ ఇష్టం ఉంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్దారా అంటే రా, పదా అని చెప్పేసి వచ్చింది. ప్రార్థన చేయించుకున్నారు. పాస్టర్ గారు చూశాడు, అమ్మా ఈయన మీ భర్త అంటే ఈయన. ఆయన కూడా ఈ భర్త కూడా పాస్టర్ గారు వేసాడు, మా ఇద్దరికి ప్రార్థన చేయండి అంటున్నాడు. మా ఇద్దరికి ప్రార్థన చేయండి. చూడండి ఎలా వచ్చింది ఈ మార్పు. అని అంటే మా ఆవిడకి ఏమైందో నాకు తెలియదు, కానీ మా ఆవిడ చాలా మార్పు వచ్చిందండి. మా ఆవిడ మార్పును చూసి నాకు దేవుని సన్నిధికి రావాలనిపించింది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రియమైన తింటారా, చూద్దాం ఆ మాట. కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో చూడండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 14వ వచనం. ఏ అధ్యాయం అంటే 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చాలండి, దేవునికి స్తోత్రం. నీ భర్త అవిశ్వాసే, నీ భర్త నమ్మడు, అయినప్పటికీ నీ విశ్వాసం కదా. నువ్వు జ్ఞానవంతురాలువి, నీవు ఒక విశ్వాసవి, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావు, దేవుని మాటలు వింటున్నావు. నీ యొక్క పవిత్రమైన ప్రవర్తనను బట్టి ఆ అవిశ్వాసైన భర్త ఏమవుతాడంటే రాబట్టబడతాడు. అర్థమైందండి?
అర్థమైందండి? ఒక విశ్వాసురాలైనటువంటి భార్య తన భర్తను మార్చుకోలేకపోతే ఇంకేం చేయగలుగుతుంది చెప్పండి? తన ఇంటి పట్ల ఏ విధంగా ఆమె బాధ్యత కలిగి ఉంటుంది? మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసి అయినటువంటి భార్య, దేవుని సన్నిధిలో కొనసాగే ఆ స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని సన్నిధిలో కొనసాగుతూ కూడా నీకు దైవిక జ్ఞానం లేకపోతే, నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేకపోతే ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తాం? దేవుని నామానికి అవమానం తప్ప సమాజంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కనుక నా ప్రియ సహోదరి, చేతులు జోడించి మీకు తెలియపరిచే మాట ఏంటంటే, మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. మీ కుటుంబాలు కట్టబడాలి, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజంలో దేవునికి మహిమ కలగాలి. ఎవరైనా సమాజంలో చూస్తే ఇదిగో ఈ కుటుంబం దేవుని సన్నిధిలో వెళ్ళటాన్ని బట్టి, ఆ సహోదరి దేవుని సన్నిధికి వెళ్ళటాన్ని బట్టి ఆ కుటుంబం కట్టబడింది, ఆ పురుషుడు మారాడు, ఆమె తన భర్తను మార్చుకుంది అనేటువంటి సాక్ష్యము సమాజంలో ఉండాలి. ప్రియమైనది, అర్థమవుతుందండి? ఒక మాట అండి, ఒక మాట జ్ఞాపకం చేసుకోరండి. ఇంకొక మాట చెప్తే దైవజనుడు అంటాడు కదా, వాక్యంలోనే ఉన్న మాట ఏంటి తెలుసండి? నీవు జ్ఞానవంతురాలుగా ఉండాలి తప్ప మూర్ఖురాలుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో కొనసాగుతున్న ప్రతి స్త్రీ కూడాను, నీవు వివాహతో అయితే నీవు జ్ఞానవంతురాలుగానే ఉండాలి తప్ప మూడురాలుగా ఉండకూడదు. మూడురాలు ఏం చేస్తాడ? తన చేతులతోనే తన ఇల్లుని గోడ వెలుపుకుంటుందట. ఏమండి? తన చేతులతోనే ఎవరు గోడ వెలుపుతున్నారు? కొంతమంది చెప్తారు, నేను చాలా మంచిదాన్ని, మా ఆయన తిరుగుబోతు, మా ఆయన త్రాగుబోతు, ఏమండి అతని వల్ల నేను ఇటువంటి పతన స్థితి వచ్చేసింది, ఎంత దరిద్రత నేను నా బిడ్డలు అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి కొంతమంది స్త్రీలు చెప్తా ఉంటారు. అంత నెప్పంతా భర్త మీద చేసేస్తా ఉంటారు. ఇది జ్ఞానవంతురాలైన స్త్రీ చేయవలసిన పని కాదు. జ్ఞానవంతురాలైన స్త్రీ చేయవలసిన పని ఏంటంటే, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు, ఆ యోగ్యత స్త్రీకి ఇచ్చాడు కనుక ఆ తన దేవుడు ఇచ్చినట్టు సొంత ఆలోచన, సొంత తెలివితేటలు ఉపయోగించుకోవాలని నీ ఇల్లు కట్టబడదు. అయితే దేవుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చుకోవాలని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. ప్రభువా నాకు నా ఇల్లు కట్టబడాలి అనేది నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ విషయంలో సేవకుల సహాయం కూడా నువ్వు తీసుకోవచ్చు, ప్రార్థన సహాయం తీసుకోవచ్చు, సేవకుల దగ్గర సంప్రదించవచ్చు. ఏం చేయాలి, ఎలా ఉంది నా పరిస్థితి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక స్త్రీ తన సేవకుడితో ఈ మాట చెప్పడం వల్ల సేవకుడికి వచ్చిన దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి, ఇదిగో నేను నీళ్లు తాగు, నోట్లో పెట్టుకో, మింగక మీ ఆయన ఏందన్నా మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రియమైన అవతల వాళ్ళ మనసు మారిపోతుంది. మౌనంగా ఉండేవాడు, మాట్లాడకుండా తన పెదవులను నోటిని కాచుకునేవాడు జ్ఞాని అని అనబడతారని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. అర్థమైందండి? మౌనంగా ఉండేవాడు జ్ఞానులు అని అనబడతారట. ఆ జ్ఞానము దేవుడు నీకు కావాలి అని అంటే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. ముఖ్యంగా భర్త నిన్ను అసభ్యంగా మాట్లాడి నీ మనసును పాడు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. అంతే అన్నాడు, నీ భర్తే కదా, ఆయనలో మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచన నీకు కలిగి ఉండాలి. కానీ ప్రియమైనదిరా, చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే, అంటే నేను వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీ భర్త డ్యూటీ నుంచి వచ్చేసరికి మాట చెప్తున్నారండి, మంచివాడు కాదా, త్రాగుపోతా తిరిగిపోతా నాకు అనవసరం. నీ భర్త డ్యూటీ నుంచి వచ్చాడు, బయట నుంచి వచ్చాడు, నువ్వు చక్కగా గ్లాస్ తీసి మంచినీళ్ళు తాగదని చెప్పేసి, లేకపోతే టీ పెట్టి ఏంటి అలా ఉన్నారు, అలసిపోయినట్టున్నారేంటి అని అడుగు. ఆ మాట గొప్ప ఆదరణ కలిగిస్తాయి. ఏంటి చాలా అలసిపోయినట్టు ఉన్నారేంటి అని ఈ మాట మాట్లాడు. ఈ మాట మాట్లాడితే నీవు జ్ఞానం కలిగిన స్త్రీగా అనబడతావు. అంత మాత్రమే కాదు, నీ భార్యని నీ వశంలోకి తీసుకున్న స్త్రీగా నీవు ఉంటావు. మంచిగా ఒకవేళ భర్త అలసిపోయి ఇంటికి వచ్చాడు అనుకోండి, కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఎక్కడ తిరిగి వచ్చావు, ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అంటే నేను అది నిజమండి, నిజంగా చెప్తున్నాను. ఈ మాటలు మీకు నేను వాళ్ళ గురించి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను జ్ఞానం కలిగిన స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. నీవు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావు. నీ భర్త ఎక్కడి నుండి వచ్చినా
ముందు ఏమి ప్రశ్నించి అలసిపోయినట్టున్నారు, మంచిని తాగండి, టీ పెట్టిస్తాను, కాడి చేతులు కడుకోండి, మీరు మాట్లాడండి. ఆ భర్త ఎంత ఆదరించబడతాడు. బయట ఎన్ని తెప్పులు పడి వచ్చాడో, ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ విధంగా కనుక ఉన్నట్లయితే, ఆ విధంగా మాట్లాడినట్లయితే నీ మంచి ప్రవర్తన అతన్ని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటది. అర్థమవుతుందండి? ఒక విశ్వాసిగా నీవు చేయవలసిన పని అంత మాత్రమే కాదు. ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చావు అనుకోండి, డ్యూటీకి వెళ్ళి వచ్చావు, కష్టపడే వచ్చావు, ఇంటి దగ్గర నీ అత్తమామలు నువ్వు పలకరించినట్లయితే, మామయ్య అత్తమా మాత్రం నేర్చుకున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, ఒక మాట అడగండి చాలు. మీరు పోయిందేం లేదు, మీరేం చెయ్యక్కర్లేదు. ఒక మాటే ఏం చేస్తుందంటే వాళ్ళ గొప్ప ఆదరిస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. జ్ఞానవంతురాలైన స్త్రీ చేయవలసిన పని, నీ అత్తమామను పలకరించు, నీ బిడ్డలు ఎలా ఉన్నావు, 8 గంటలకు వచ్చే స్కూల్లో ఏం జరిగింది ఏంటి, నీ పిల్లలు కూడా పలకరించు. చాలా మందికి హడావుడి ఏంటి హడావుడి, ఒకటి డ్యూటీ నుంచి వస్తారు, హడావుడిగా వంట చేసుకుంటుంది. వంట చేయొద్దని నేను చెప్పట్లా, వంట చేసుకోవాలి, బయట పని చేయాలి, ఇంట్లో కూడా పని నువ్వే చేయాలి. అంత సహనము, ఓర్పు, ఆ టాలెంట్ దేవుడు మీకు ఇచ్చాడు, చేస్తున్నారు మీరు. కానీ నీ భర్త విషయంలోను, బిడ్డల విషయంలోను కొద్దిగా సమయం కేటాయించాలి. కొద్దిగా సమయం కేటాయించి నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఏం ధరించుకుంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏంటి. ఎందుకంటే వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసండి. వాక్యం పిల్లల విషయంలో అంటాడు కదా. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలోనే 31వ అధ్యాయంలో ఒక మాట ఏమంటుందంటే, ఆమె తన పిల్లల విషయంలో ఏమంటుంది, అధ్యాయంలో 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పిల్లల విషయంలో ఏం చేస్తుందంటే, చూడండి 26వ వచనం చదవండి. ఆ జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగా ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. దేవునికి స్తోత్రం. గమనించారండి, ఎవరు చేస్తారు ఈ పని? జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తట? జ్ఞానం కలిగిన తన నోరు తెలుస్తుందట. వచ్చి రావటంతోనే ఏమండి, రోషం కలిగిన మాటలు, పౌరుషం కలిగిన మాటలు, బాధ కలిగే మాటలు, లేకపోతే గాయపరిచే మాటలు మాట్లాడదు. ఆమె జ్ఞానం కలిగి నోరు తెలుస్తుందట. జ్ఞానం కలిగి నోరు తెరవడం అంటే నీకు చెప్పాను, నీ భర్త బయట నుంచి వచ్చాడు, చాలా అలసిపోయినట్టున్నారు, మంచిని తాగండి, టీ పెడతాను, అది జ్ఞానం కలిగిన మాట. ఇప్పుడు దాకా ఎక్కడున్నారంటే అది ఏంటి? మూర్ఖురాలు మాట్లాడే మాట. అర్థమైందండి? ఆ మూర్ఖురాల గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా మాట్లాడుతుంది అంటే చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇందాక ఇంకో మాట చెప్పాను కదా, నీ అత్తమామలైతేనేమి, నీ బిడ్డలైతేనేమి నువ్వు పలకరించే విధానం, జ్ఞానం కలిగి నోరు తెరవాలి. అర్థమైందండి? నా మాట అర్థమైందా? జ్ఞానం కలిగి నోరు తెరవాలి. నీ పిల్లలను పలకరించే విధానంలో, నీ ఇంటి వారిని పలకరించే విధానంలో నీకు మార్పు కనిపించాలి. ఆ విధంగా మార్పు లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. అర్థమైందండి? కనుక దేవుని సన్నిధిలో కొనసాగుతున్న ప్రతి స్త్రీ కూడా జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది ఒకటైతే, రెండవదిగా నీ గృహము, నీ కుటుంబము కట్టబడుతుంది, నీ ఇల్లు దీవెనకరంగా ఉంటది. చూడండి, ఆమె గురించి అంటాడు కదా, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. తన ఇంటి వారి నడతలు, ఎవరు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, అన్ని కూడా కనిపెడతాడు. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు ఆమెకి, అంతే. ఆమె ఇక్కడ ఉండదు, ఆమె మరొక ఎక్కడో పని చేసుకుంటా ఉంటది. అయినప్పటికీ తన ఇంటి వారి నడతలు అటండి జాగ్రత్తగా కనిపెడుతుందట. ఆ జ్ఞానం, ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా,
ఈ విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏ విషయాలు? వస్తున్నామప్ప కేవలము దేవుడా దేవుడా అంటే కాదు, మన ఇల్లు కూడా కట్టుకోవాలి. ఇంటి విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి. దేవుడు ఇంటిని నిర్లక్ష్యం చేయమని ఎప్పుడు చెప్పట్లేదు. నీ భర్తను నిర్లక్ష్యం చేయమని ఎప్పుడు చెప్పట్లేదు. నీ పిల్లలు విడిచిపెట్టమని, దేవుని సన్నిధిలో కొనసాగమని దేవుడు చెప్పట్లేదు. మొట్టమొదటి నీ ఇంటిని కట్టుకోమంటున్నాడు దేవుడు. అర్థమైందండి? నీ ఇల్లు సుభిక్షంగా ఉంటేనే, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటేనే దేవునికి మహిమ. దేవుని సన్నిధికి వెళుతున్న నీవు మొట్టమొదటిగా నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానవంతురాలు కావాలి. ఆ జ్ఞానం చేత నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. దేవుని ప్రణాళిక ఇది. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కొన్ని మాటలు మాత్రం మీకు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఒక మాట చెప్తాను. నీ ప్రవర్తన ఏం చేస్తాంటే చూడండి, అంటాడు కదా, 11వ వచనం చదవండి, 10, 11 కూడా చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? ఆ భర్తకి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే చాలా తక్కువ. అరుదు అంటే ఒకవేళ దొరికిందే అనుకోండి, ఆ భర్తకి ఏమైపోద్దట? అబ్బా, ఆ భార్య ఎలా ఉంటుందంటే ముత్యం కంటే కూడా ఎక్కువ విలువ కలిగింది, అమూల్యమైంది. ముత్యానికన్నా ఏదైనా ఒక విలువ ఉంటుందేమో, కానీ దానికంటే విలువ కలిగిన స్త్రీగా అతని దృష్టిలో ఉంటుంది. ఎవరి దృష్టిలో? కొంతమంది అంటే పురుషుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అయితే మాట్లాడను. మంచోడని నేను చెప్పను. అయితే పురుషుల్లో కూడా ఉంటారు. కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే, నేను ఆ భార్యని చాలా చాలా చులకన చూపుతో చూస్తూ ఉంటారు. ఎంత చులకనగా చూస్తారంటే కుక్కల కంటే హీనంగా చూస్తున్నట్టు మాట్లాడతారు. అసలు ఈ మనిషికి విలువ ఉంటే అటువంటి మాట్లాడు. విలువ లేని వాళ్ళే మాట్లాడతారు, విలువ లేని మాట. అర్థమవుతుందండి? అంటే పురుషుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది మంచోడు అన్నట్టుగా సపోర్ట్ చేస్తుంది, నేను అలా సపోర్ట్ చేయను. మంచి చెడు అనేది 2 చోట్ల ఉంటాయి. స్త్రీల్లోనూ ఉంటారు, పురుషుల్లోనూ ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్న మాట, ఏ స్త్రీ అయితే గుణవతిగా, జ్ఞానవంతురాలుగా, యోగ్యురాలుగా ఉంటుందో ఆ స్త్రీ తన భర్త విషయంలో ఎలా ఉంటుందంటే ముత్యముల కంటే కూడా విలువైనదిగా ఉంటుంది. తర్వాత మాట చదవండి. తర్వాత మాట, అబ్బా, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఈరోజు చాలా మంది భర్తను నమ్మే భార్యలు లేరు. రాంగ్ గైడ్ చేయకమ్మను నా మాటలు. అంటే నేను పురుషుల వైపు ఎలా తెలుసుకోలేదు, పురుషుల గురించి తర్వాత మాట్లాడతానని చెప్పాను. మళ్ళీ నన్ను అటు తీసుకెళ్ళిపోతాను. ఏమండి, నేను అటు వెళ్తా నాకు ఇష్టం లేదు. తర్వాత వెళ్దాం అనుకుంటే కేవలం జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి నేను మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ గురించి నువ్వు జ్ఞాపకం చేస్తా ఉంటావు. సరే, ఇప్పుడు వద్దులే. అయితే ఈ స్త్రీ ఎలా ఉంటుందట? ఈ స్త్రీ ఎలా ఉంటుందంటే తన భర్తకు నమ్మకస్తురాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆమె ఎంతో అతనికి నమ్మిక ఉంటుందంటే, విశ్వాసం ఉంటుందట. నా భార్య గురించి మరి నేను ఎక్కువ చూడక్కర్లేదు, నా భార్య నిప్పు లాంటిది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆమె ఎంత నమ్మిక ఉంచుతాడంటే. తర్వాత చూడండి, తర్వాత మాట ఏమంటాడు? అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయను గాని. దేవునికి స్తోత్రం. చూసారండి, ఒకవేళ ఆ భర్త మంచోడు కాకపోయినా, ఏమండి, ఈ జ్ఞానవంతురాలని స్త్రీ కాబట్టి ఇవేం చేస్తుందంటే ఆ నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు నీ పరిశుద్ధతను, నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతని నీ భర్త గుర్తించలేకపోవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, ఒక సమయం వస్తుంది, అతను నిన్ను గుర్తించే సమయం ఒక రోజు వస్తుంది. నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఆ విధంగా కనుక నువ్వు ఉన్నట్లయితే ఒకరోజు వస్తుంది, ఆయన తప్పకుండా నీ అందు నమ్మిక ఉంచుతాడు, నిన్ను నమ్ముతాడు. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత యథార్థంగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, కానీ నన్ను ఎప్పుడు అనుమానంతోనే చూస్తూ ఉంటాడు, నన్ను ఎప్పుడు కూడా అనుమానించే నాతో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి బాధపడేటువంటి స్త్రీలు ఉన్నారు. ఎస్, ఒకవేళ అటువంటి భర్తలు ఉండినప్పటికీ నా సహోదరి, నువ్వు జ్ఞానవంతురాలు,
దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావు, నిరీక్షణ ఉంచు. దేవుడు ఒక సమయం వస్తుంది, ఆయన నీ యందు నమ్మిక ఉంచే విధంగా దేవుడిని మారుస్తాడు. అర్థమైందండి? ఒక రోజు వస్తుంది, ఆయన నిన్ను నమ్ముతాడు, తన సమస్తము కూడా సర్వస్వము నీకు అప్పగించుకుంటాడు. అంత నమ్మిక నీ మీద ఉంచే సమయం వస్తుంది అని మీకు మనం చేస్తా ఉన్నాను. కనుక చూడండి, అయితే ఈమె ఎలా ఉంటుందట, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా మేలు చేస్తుంది కానీ కీడు చేయదటండి. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే ఎందుకు మేలు చేస్తారు? నిన్ను దూషించేవాడైనా, నిన్ను కొట్టేవాడైనా, హింసించేవాడైనా కూడా నువ్వు జ్ఞానవంతురాలు కాబట్టి నువ్వు మేలే చేస్తావు తప్ప నువ్వు కీడు చెయ్యవు. దేవునికి స్తోత్రం. నువ్వు కనుక మేలు చేసుకుంటూ పోయినప్పుడు తప్పకుండా అతని మనోనేత్రాలు వెలిగించబడతాయి. అయ్యో, నా భార్యకి నేను ఎంత కీడు చేస్తున్నాను, ఎంత హింసిస్తున్నాను, ఎంతగా దూషిస్తున్నాను, ఏమండి, అయినప్పటికీ నా భార్య నాకు ఎప్పుడు మేలే చేస్తుంది అనేటువంటి ఆ రీతిగా సాక్ష్యం చెప్పుకునే ఒక రోజు వస్తుందని నీకు మనం చేస్తా ఉన్నాను. అర్థమైందండి? ఈ రోజు ఒకవేళ నీ భర్త త్రాగుబోతు, తిరిగిపోతే భర్తతో నువ్వు హింసింపబడుతున్నావేమో నాకు తెలియదు, కానీ ఎందుకు కనుక అతని లాభ ప్రాప్తి కొరకు వెలితి కలగకుండా అతనికి మేలు చేసే వ్యక్తిగా నీకు ఉన్నట్లయితే, అతనికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, కృపగల దేవుడు ఆయన చూస్తున్నాడు. ఏమిటి కృపగల దేవుడు ఆయన ఏం చేస్తాడంటే నీ భర్తను మారుస్తాడు. ఈ రోజు దూషిస్తున్నట్టు హింసిస్తున్నట్టు ఆయనే నేను గణపరిచే వేడిగా ఉంటాడని ప్రభువుకి మనం చేస్తాను. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడ, మూలవాక్యం ఒకసారి చదువుతాం. ముఖ్యంగా ఇందాక మీకేం చెప్పానంటే, కొరింథీ పత్రికలో ఒక మాట చూపించాను. విశ్వాసి అయినటువంటి భార్య అవిశ్వాసి అయిన తన భర్తను తన మంచి ప్రవర్తన ద్వారా మార్చుకుంటుంది. ఆ మాట మన జీవితాలలో ఉండాలి. అర్థమైందండి? ఒక విశ్వాస అయిన భార్య అవిశ్వాస అయిన భర్తను ఏం చేసుకుంటుందట? మార్చుకుంటుంది. ఏ విధంగా? తన పవిత్రమైన ప్రవర్తన ద్వారా, సహనం ద్వారా, మేలు చేయడం ద్వారా. ఏమండి, తప్పకుండా తన భర్తను మార్చుకుంటుంది అనేటువంటి వచనం అక్కడ ఉంది. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా ఆమె ఏం చేస్తుందంటే మేలే చేస్తా తప్ప కీడు చేయదనేటువంటి మాటను బట్టి కూడా ప్రభుత్వం మీకు మనం చేస్తుంది. కనుక సమయం అయిపోతుంది, మీకు నేను ముగిస్తున్నాను. మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టుకునేటువంటి జ్ఞానము దేవుడు మీకు, ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నా వల్ల అవ్వట్లేదు అని చేతులు ఎత్తేసి, ఇదిగో నా యొక్క పతనానికి, నా కుటుంబ పతనానికి నా భర్తే కారణం, లేకపోతే పిల్లలే కారణం అని చెప్పేసి నువ్వు చేతులు ఎత్తేస్తే నువ్వు జ్ఞానవంతురాలు కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు, ఏమీ లేదు. నీ పట్ల దేవుడు ప్రణాళిక ఉన్నది. అయితే సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవిక జ్ఞానాన్ని నువ్వు, ప్రభా నాకు నీ జ్ఞానం కావాలి నాయన, నీ జ్ఞానంతోనే నా ఇల్లు నేను కట్టుకోవాలి ప్రభా, నీవు ఇచ్చే జ్ఞానంతోనే, నీ నడిపింపు ద్వారానే నా ఇల్లు విషయం నాకు సహాయం చేయండి ప్రభా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి